వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ నేమ్ యాడ్ చూడగానే మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుంది. ఓకే, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఈజీగా చెప్పేస్తాను, ఈజీగా చేసుకుంటారు కూడా. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. నేను మీకు ఒక వీడియో కూడా ఇచ్చాను, ఒక బటర్ఫ్లై వీడియో కూడా ఇచ్చాను. అది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎండింగ్లో మీకు చాలా యూజ్ అవుతుంది ఆ ఇంట్రో అనేది. ఓకే, ఇంట్రో మీద నేను ఆల్రెడీ వీడియో అయితే చేసిన, కానీ అది నాకు గుర్తుంది, ఎన్టీఆర్ సార్ది చేసిన. అది నేచర్ స్టైల్ అని ఒకటి చేసిన. డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదైనా ట్రై చేయండి, అదైనా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే 3D యానిమేషన్ వస్తుంది. అందులో 3D యానిమేషన్ ఏమి ఉండదు, కీ యానిమేషన్లో ఉంటుంది కొంచెం. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, మెయిన్ ఏంటంటే ఫాంట్ ఇచ్చాను. ఫాంట్ అయితే డెఫినెట్లీ యాడ్ చేసుకోండి మీరు. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఫాంట్ ఫస్టే యాడ్ చేసుకోండి, దాని తర్వాత ప్రాజెక్ట్ జోలికి వెళ్ళండి. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసేటప్పుడు యాడ్ బ్లాక్ ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం వస్తే మీరైతే ప్రైవేట్ డిఎన్ఎస్ అనే సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి. మీ మొబైల్ సెట్టింగ్లో ఉంటుంది. అంటే యాడ్స్ రాకుండా మీరు చేసుకుంటారు కదా సెట్టింగ్ అనేది, అది ఆఫ్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి మీ మెటీరియల్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఆన్ చేసిన నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఈ వీడియో అనేది చాలా అంటే చాలా లో క్వాలిటీలో ఉంటుంది. మీరు ఎక్స్పోర్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేటప్పుడు మీ క్వాలిటీ అనేది చాలా లాస్ అవుతుంది. చూసేటప్పుడు కూడా చాలా బ్యాడ్గా కనిపిస్తుంది. కాబట్టి ఆ వీడియో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను మీకు అయితే హెచ్డి వీడియో అయితే ఒకటి ఇచ్చాను, అది యాడ్ చేసుకుందాం. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది యాడ్ చేసుకోవాలి. 2 సార్లు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ కట్ చేసిన ఇక్కడ కూడా మీరు అదే వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. అస్సలు మర్చిపోవద్దు, వీడియో అయితే అస్సలు మర్చిపోవద్దు, ఏదైనా మర్చిపోండి. ఓకే, వీడియో అయితే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు బ్రష్ ఇమేజ్ అయితే వస్తుంది. ఈ బ్రష్ ఇమేజ్ని జోలికి వెళ్ళకండి. పైన మనకు మై డియర్ ఉంటుంది, దాని కింద మనకు బాను అని నేమ్ అయితే ఉంటుంది. ఓకే, ఈ మై డియర్ అనేది అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంటే కాబట్టి ఈ ఫాంట్ ఒకవేళ ఎంటీ ఫాంట్గా వస్తే ఫాంట్లో ఈ టెక్స్ట్లోకి వెళ్ళి పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది. రోబోట్ రెగ్యులర్ లేకున్నా నో ప్రాబ్లం, ఫాంట్ కనిపిస్తుంది. వ్యూ ఆల్లోకి వెళ్ళండి, 3 డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని యాడ్ చేసుకోండి. ఫేవరెట్ ఇంపోర్ట్ అయితే 2 అయితే గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే పెట్టుకోండి, వచ్చేస్తుంది ఫాంట్ అనేది. ఓకే, ఒకసారి చెక్ చేయండి, వేరే ఫాంట్ మీకు ఏదైనా ఫాంట్ నచ్చితే ట్రై చేయండి, కానీ ఇది చాలా బాగా సెట్ అవుతుంది. నేమ్ చేంజ్ చేద్దాం, వేరే నేమ్కి చేంజ్ బాగా సెట్ అవుతుందా లేదా అనేది. దివ్య. ఓకే, ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఫింగర్ తోటి అడ్జస్ట్మెంట్ చేయండి, మళ్ళీ కీ యానిమేషన్ చేయకండి. ఈ మై డియర్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం పైన పెడతాను. రైట్, చూడండి, నైస్, బాగా సెట్ అయింది. నేను మీకు బటర్ఫ్లై వీడియో ఇస్తానని చెప్పాను, ఆ వీడియో ఇక్కడ యాడ్ చేద్దాం. ఇది వీడియో. ఓకే, ఈ వీడియోని మనమైతే జూమ్ చేద్దాం. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ సైజ్లోకి వెళ్ళి ఇలాగైతే జెడ్ ఉంది కదా, ఈ జెడ్ వాల్యూ అనేది మైనస్ ఒక 700 పెట్టుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి యాడ్ చేసుకోండి గ్రీన్ కలర్ తోటి. ఓకే, దాని తర్వాత సైజ్ అయితే తక్కువ చేసి, ఒక నిమిషం, సైజ్ అయితే తక్కువ చేసుకోండి. మీకు ఎక్కడైతే కావాలో అంత పెట్టుకోండి. వీడియో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి చాలు. ఇంతే, వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.